హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఏంటి కేక్ చూసి బర్త్‌డే కేక్ అనుకుంటున్నారా? కాదండి. మా ప్రసన్నన్నకి, నయ్యంకి ఆన్‌సైట్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. అందుకే ఈ కేక్ కటింగ్. అన్న వాళ్ళతో పాటు ఎయిర్‌పోర్ట్‌కి మేమందరం వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం. అందుకే క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో, కిందయితే మేము క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అన్న వాళ్ళైతే లగేజ్ అయితే సర్దేసుకున్నారు. ఇదే ఆ లగేజ్ బ్యాగ్. ఆ లగేజ్ బ్యాగ్‌కి వాళ్ళ నేమ్ అండ్ ఫోన్ నంబర్‌నయితే అతికించాలి. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఈ లగేజ్‌నయితే వాళ్ళకి వెయిట్ చూసి ఇచ్చేయాలన్నమాట. మనకు కావాల్సినంత లగేజ్‌నయితే మనం తీసుకెళ్ళలేమండి. ఎకానమీ క్లాస్ అయితే 23 కేజీ పర్ చెక్ ఇన్. అలాగే హ్యాండ్ ఆర్ క్యాబిన్ లగేజ్ అయితే 7 కేజీ అలౌ చేస్తారు. చెక్ ఇన్ లగేజ్ అంటే మనం చెక్ ఇన్ దగ్గర ఇచ్చేయాలండి. అదే హ్యాండ్ ఆర్ క్యాబిన్ లగేజ్ అయితే మనతో పాటు తీసుకెళ్ళొచ్చు. మనం కూర్చునే ప్లేస్ పైన ఒక క్యాబిన్ ఉంటది. ఆ క్యాబిన్‌లో మనం ఆ లగేజ్‌ని పెట్టుకోవాలి. చెక్ ఇన్ లగేజ్‌నయితే మనం ఫ్లైట్ దిగాక కలెక్ట్ చేసుకోవాలి. అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. అన్న వాళ్ళు వెళ్తున్నారని. అందరూ హెల్త్ జాగ్రత్త, టైంకి తిను, ఎక్కువ టెన్షన్ తీసుకోకు, మంచిగా అక్కడ ప్లేసెస్ అన్ని ఎక్స్‌ప్లోర్ చేయని అందరూ చెప్తున్నారండి. అన్న వాళ్ళని తీసుకెళ్ళడానికి కారైతే రెడీగా ఉంది. మీరక్కడ చూడొచ్చు. కారైతే రెడీగా ఉంది గానీ, వెళ్ళడానికి మాత్రం చాలా కష్టంగా ఉంది. ఇక్కడైతే ఎమోషనల్ డిస్కషన్‌లయితే జరుగుతున్నాయి. అట్మాస్ఫియర్ ఎమోషనల్‌గా మారింది. పైకి నవ్వుతున్నాం కానీ, లోపల కొంచెం బాధైతే ఉంటుంది. కానీ లైఫ్ అంటే అంతే కదా! సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాలి. తప్పదు. ఈలోపు మా క్యాబ్ అయితే వచ్చిందండి. అన్న వాళ్ళకంటే మేము ముందే స్టార్ట్ అయిపోయాం. క్యాబ్‌లో కూర్చున్న కాడ్నుంచి ఒకటే ఆలోచనలు. అరే! అన్న ఎళ్ళిపోతున్నారు. మళ్ళీ ఎప్పుడొస్తారు? ఇన్ని డేస్ అలా మంచిగా ఎంజాయ్ చేశామే. అన్నని మిస్ అయిపోతున్నామే అని ఆలోచిస్తూ అలా పడుకొని పోయానండి. నాకసలు మెలుకువ లేదు. అలా పడుకున్నాక మళ్ళీ ఎయిర్‌పోర్ట్ దగ్గరికొచ్చాక నాకు మెలుకువ వచ్చింది. చివరికి మేమైతే ఎయిర్‌పోర్ట్‌కయితే చేరుకున్నాం. అన్న వాళ్ళకంటే ముందే మేము చేరుకున్నాం. సో, మేము ముందుగానే వచ్చాం కాబట్టి ఎయిర్‌పోర్ట్‌లో అలా అలా తిరిగేసి ఇక్కడ బోర్డు అన్న ఫ్లైట్ ఏది? ఎప్పుడొస్తది? అని వెయిట్ చేస్తున్నాం. ఈలోపు అన్న వాళ్ళు రానే వచ్చేసారు. మీకు ప్రసన్న అన్న, నయ్యం అంటే ఎవరో తెలీదు కదా! అక్కడ ఫ్రంట్ వస్తున్నారు కదా! ఆయన పేరు నయ్యం. ఎనకమాల లగేజ్ పట్టుకొని వస్తున్నారు. ఆయన పేరు ప్రసన్న అన్న. చివరికైతే అన్న వాళ్ళైతే వచ్చేసారు. ఎయిర్‌పోర్ట్‌లో అన్న వాళ్ళనైతే రిసీవ్ చేసుకున్నాం. అన్న వాళ్ళ పాస్‌పోర్ట్, వీసా, లగేజ్‌తో వచ్చేసారు. వచ్చాక కాసేపు మాట్లాడుకున్నాం. అలా మాట్లాడుకున్న తర్వాత మేమైతే ఫోటోస్ అయితే దిగాం. ట్రావెలింగ్ పిక్స్ అండ్ సెల్ఫీస్ అలా అలా దిగుతూ ఉన్నాం. ప్రసన్న అన్నకైతే క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. ఆ కార్డ్ యూజ్ చేసి లాంజ్ యాక్సెస్ చెయ్యి. మంచిగా అక్కడ ఉండండి అని అజ్మత్ అయితే సజెస్ట్ చేశారు. ట్రై చేద్దాం లేరా అని ప్రసన్న అన్న అయితే అన్నారు. ఇంకా లాస్ట్‌గా అన్న వాళ్ళు వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది. సో, అందరూ హగ్స్ ఇచ్చుకుంటూ, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ ఎమోషనల్‌గా వాళ్ళని పంపించడానికైతే రెడీ అయిపోయారనమాట. అన్నవాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. మేము కూడా వాళ్ళ ఎనకమాలే వెళ్ళాం. కానీ మమ్మల్ని అక్కడ మధ్యలో ఆపేశారు. సో, మేమక్కడ ఆగిపోయాం. అన్నవాళ్ళైతే లోపలికైతే వెళ్ళిపోయారు. మీరు చూడొచ్చు వాళ్ళెళ్ళిపోతుండంగా మా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో. చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆహ్, చాలా అంటే చాలా, చాలా ఎమోషనల్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోయారు అన్న వాళ్ళని. అన్న వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే ఇంకా వెనక్కైతే వచ్చేసాం. అన్న వాళ్ళకైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసి అలా వాళ్ళతో నడుచుకుంటూ కిందకైతే వచ్చాం. కిందకి రాంగానే కొంచెం ఇదేదో బావుందని చెప్పేసి కొంచెం కాసేపు టైమ్ స్పెండ్ చేసాం. పిక్స్ తీసుకొని, అలా కొంచెం వీడియోస్ తీసుకొని, ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బాయ్.